హాయ్ ఆల్. మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు ఫుడ్‌కి చాలా ఇబ్బంది అవుతుంది కదా! అలాంటి టైంలో మనం ఇంట్లో చేసుకునే ఫుడ్ హెల్తీ, టేస్టీ, హైజీనిక్ ఫుడ్ దొరికితే ఎంత బావుంటుంది. అలా అందించే వాళ్ళమే మన శుభం ఫుడ్స్ అనమాట. క్లౌడ్ కిచెన్ కూడా ఉంది. సో, ఇవాళ ఆర్డర్ ఏంటంటే నైట్ కాకినాడ నుంచి స్టార్ట్ అవుతున్నారు. వాళ్ళకి 5 మెంబర్స్ అరుణాచలం ట్రిప్ వెళ్తున్నారు. ఇక్కడ ఒంగోలు వచ్చేసరికి 1 అవుతుంది అర్ధరాత్రి. వాళ్ళకి 5 మెంబర్స్‌కి తర్వాత రోజు తినడానికి బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ అడిగారనమాట. సో, దానికి వాళ్ళకి కావాల్సిన ఐటెమ్స్ చెప్పారు. బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే దిబ్బ రొట్టె విత్ అల్లం చట్నీ అండ్ ఇడ్లీ కారం. తర్వాత ఏంటంటే పులిహోర, పెరుగు ఆవళ్ళు. నెక్స్ట్ వచ్చేసి రైస్, కర్డ్ రైస్, కర్రీస్ వచ్చేసి పొటాటో కుర్మా అండ్ గుత్తి వంకాయ కారం అనమాట. వీటితో పాటు ఇంకా నిమ్మకాయ పచ్చడి, నెయ్యి కూడా ఇచ్చామన్నమాట. సో, వాళ్ళ రైస్లోకి సాంబార్, బంగాళదుంప కుర్మా అండ్ గుత్తి వంకాయ కారం ఇవన్నీ నీట్గా ప్యాక్ చేసేసాము. టిఫిన్కి టిఫిన్ ఎవరు యూజ్ అండ్ త్రో లాగా ఎవరిది వాళ్ళకి ఉండేటట్టు ప్యాక్ చేయమన్నారు. సో, అలానే నీట్గా రైస్, కర్రీస్, పులిహోర, ఆవళ్ళు అన్నీ నీట్గా దేనికది ప్యాకింగ్ చేసేసి వాళ్ళకి ఈజీగా తినేటట్టు ఒక స్పూన్స్ బాక్స్ ప్లస్ టిష్యూస్ కూడా ఇచ్చేసాము. ఇవన్నీ ప్యాక్ చేసుకునేసరికి 8కి స్టార్ట్ చేస్తే నైట్కి 12:30కి మాకు అంతా కంప్లీట్ అయ్యింది. తర్వాత నేను మా హస్బెండ్ కలిసి రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆ పార్సిల్ ఇచ్చేసామన్నమాట. ఇంతకీ ఏంటంటే నైట్ అంతా చాలా వర్షం పడింది. భయం వేసింది ఆ టైంకి ఇవ్వగలుగుతామో లేదో అని. సో, అలాగా వర్క్ చేసుకుంటూ రైన్ చూసుకుంటూ ఈలోపు మా హస్బెండ్ కూడా నెల్లూరు వెళ్ళారనమాట. తను రావడానికి లేట్ అవుతుందేమో ఇవన్నీ చాలా టెన్షన్ అనిపించింది. బట్ అన్నీ కంప్లీట్ చేసుకుని వాటితో పాటు ఇంట్లో కూడా చాలా వర్క్స్ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేసుకుని ఇవి నీట్గా ప్యాక్ చేసేసి మా హస్బెండ్ వచ్చాక ఆ టైంకి మేము డిన్నర్ చేసామన్నమాట. చేసేసి వెళ్ళాము రైల్వే స్టేషన్. మొత్తం వర్షం అంతా చాలా చిరాకుగా ఉంది. వెళ్ళేసి ఆ టైంకి ఇచ్చాము. అండ్ వాళ్ళకి ఇచ్చేసాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. అండ్ వాళ్ళు మార్నింగ్ తిన్నాక కాల్ చేసి ఫుడ్ చాలా బాగుంది అన్నాక ఈ పడ్డ కష్టం అంతా కూడా చాలా మర్చిపోయాను. సో, మీలో కూడా ఎవరైనా ఇలాగ ఆర్డర్స్ కావాలి, ఫుడ్ కావాలి హోమ్ మేడ్ అన్నప్పుడు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ డైరెక్ట్ కాల్ చేసి ఆర్డర్ థ్యాంక్ యూ.